ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులకు మనందరి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో మీ అందరికీ నా శుభములు శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు బైబిల్ గ్రంథం నుండి మనం ఒక చిన్న విషయాన్ని బైబిల్ గ్రంథం నుండి ఆలోచిద్దాం. బైబిల్ గ్రంథం నుండి నేర్చుకుందాం. ఈరోజు సమాజంలో ఎంతో మంది, మరి ముఖ్యంగా క్రైస్తవ సమాజంలో కూడా కొంతమంది దేవుని మాటలు వింటున్నప్పుడు, దేవుని గురించిన విషయాలు చెప్పేటప్పుడు వాటిని వినకుండా, దేవుని వద్దకు రాకుండా, దేవుని తిరస్కరించే వారిగా మనకు కనబడతా ఉంటారు. అయితే ఈరోజు మనము దేవుని తిరస్కరించడం వలన కలిగే నష్టాలు ఏంటి? ఒక వ్యక్తి దేవుణ్ణి తిరస్కరించడం వలన ఆ వ్యక్తి ఎలాంటి నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నాడనే విషయాన్ని ఈరోజు మనం బైబిల్ గ్రంథం నుండి ఆలోచిద్దాం. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం మనకి ఇలా కనబడుతుంది. వ్యర్థము వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. ఇక్కడ ప్రసంగికారుడు చెప్తున్న మాట ఏమిటంటే వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము. ఎప్పుడు ఒక మనిషికున్న సమస్తము వ్యర్థము, ఎప్పుడు మనిషి కలిగి ఉన్న సకలము వ్యర్థము అంటే ఆ వ్యక్తి జీవితంలో దేవుడు లేనప్పుడు ఆ వ్యక్తికి ఎంత ధనమున్నా, ఎంత ఆస్తున్నా, ఎంత సంపాదున్నా, ఎంత ఆరోగ్యం ఉన్నా, ఎలాంటి సుఖ సౌఖ్యములు కలిగి ఉన్నను ఆ వ్యక్తి జీవితంలో ఒక దేవుడు లేకపోతే ఆ మనిషికి కలిగిన సమస్తము వ్యర్థమని ఇక్కడ ప్రసంగికారుడు చెప్తున్నాడు. అంటే ఒక వ్యక్తి దేవుని తిరస్కరించడం వల్ల కలిగే నష్టం ఏమిటంటే ఆ వ్యక్తికి ఎన్నున్నా కూడా అవి వ్యర్థమే అన్న విషయం మనకు బైబిల్ తెలియజేస్తుంది. ఇక రెండవ విషయం, ఒక వ్యక్తి దేవుని తిరస్కరించడం వలన ఆ వ్యక్తికి కలిగే నష్టం ఏంటంటే అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28 నుండి 32 వచనాల్లో మనకి ఇలా కనబడుతుంది. అక్కడ ఉన్న విషయం ఏమిటంటే ఒక వ్యక్తి దేవుని తిరస్కరించడం వల్ల నైతిక విలువలను కోల్పోతాడు. సమస్తమైన దుష్టత్వంతో, సమస్తమైన కపటంతో, నరహత్యలు చేయడం, వ్యభిచరించడం, దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేయడం, అబద్ధములాడడం, లేని వారిని పుట్టించడం, ఇవన్నీ అంటే కనీసమైన నైతిక విలువలు ఒక మనిషిలో ఎప్పుడు మాయమవుతాయి అంటే ఆ వ్యక్తి దేవుణ్ణి తిరస్కరించినప్పుడు అన్న విషయాన్ని మనకు బైబిల్ తెలియజేస్తుంది. అంటే ఒక వ్యక్తి దేవుణ్ణి తిరస్కరించడం వల్ల ఆ వ్యక్తికి కలిగే మరొక నష్టం ఏమిటంటే ఆ వ్యక్తిలో కనీస నైతిక విలువలు ఉండవు. ఇక మూడవది, ఒక వ్యక్తి దేవుని తిరస్కరించడం వల్ల ఆ వ్యక్తి కలిగే మూడవ నష్టం ఏంటంటే యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో యేసుక్రీస్తు అలా చెప్తున్నాడు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఒక వ్యక్తి దేవుని తిరస్కరించడం వలన ఆ వ్యక్తి కలిగే నష్టం ఏంటంటే ఆ వ్యక్తి నష్టపోతుంది ఏంటంటే దేవుని కొరకు ఆ వ్యక్తి ఆత్మీయంగా ఫలించలేడు, దేవునికి ఆ వ్యక్తి ఏ విధంగానూ ఉపయోగపడలేడు. ఇక మరొక విషయం, ఒక వ్యక్తి దేవుని తిరస్కరించడం వలన ఆ వ్యక్తికి కలిగే మరొక నష్టం ఏంటంటే చూద్దాం. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1-2 వచనాన్ని మనం ఒకసారి చూడగలిగినట్టయితే, రక్షింపనేరకుండానట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకుండానట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చును, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను కనుక ఆయన ఆలకింపకున్నాడు. ఒక వ్యక్తి దేవుని తిరస్కరించడం వల్ల ఆ వ్యక్తికి కలిగే మరొక నష్టం ఏంటంటే ఆ వ్యక్తికి దేవుడు దూరం అయిపోతున్నాడు. ఈ లోకంలో మనకు ఎవ్వరు దూరం అయిపోయినా పెద్దగా వచ్చే నష్టమేమి ఉండదేమో, కానీ మనకు ప్రాణాన్ని పోసిన ప్రాణదాత, మనకి జన్మనిచ్చిన దేవుడు, మన కొరకు సర్వమును కలిగించిన ఆ దేవుడు, మన కొరకు సకలమును సృజించిన ఆ దేవుడే దూరం అయిపోతే ఆ వ్యక్తి జీవితం చాలా భయంకరంగా ఉంటుంది. ఈ జీవితంలో మనం ఎవరి కోల్పోయినా పెద్దగా నష్టం ఉండదేమో, కానీ దేవుని కోల్పోతే మాత్రం సమస్తమును నష్టపోవాలి. కాబట్టి ఒక వ్యక్తి దేవుని తిరస్కరించడం వలన ఆ వ్యక్తికి కలిగే మరొక నష్టం ఏంటంటే ఆ వ్యక్తికి దేవుడు దూరం అయిపోతాడన్న విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇక చివరగా, ఒక వ్యక్తి దేవుని తిరస్కరించడం వలన ఆ వ్యక్తికి కలుగుతున్న మరొక నష్టం ఏంటంటే మత్తయి గారు రాసిన సువార్త 25వ అధ్యాయము ఒకసారి 41వ వచనాన్ని చూద్దాము. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఒక వ్యక్తి దేవుని తిరస్కరించడం వలన ఆ వ్యక్తి కలుగుతున్న మరొక నష్టం ఏమిటంటే ఆ వ్యక్తి నిత్యాగ్ని గుండంలోనికి వెళుతున్నాడు. ఈ నిత్యాగ్ని గుండం అనేది ఈ రోజు వెళ్ళి రేపు తిరిగి వచ్చేసి కాదు. అక్కడికి ఒకసారి వెళ్ళామంటే దాని నుండి మరలా వెనక్కి తిరిగి రావడం అనేది జరగదు.
అది యుగ యుగాలు మండే అగ్నిగుండం అని బైబిల్ తెలియజేస్తుంది. యుగ యుగాలు ఉండే శిక్షని బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి ఒక వ్యక్తి దేవుణ్ణి తిరస్కరించడం వల్ల నిత్య అగ్ని గుండానికి వెళుతున్నాడు. ఈరోజు ఈ మాటలు ఎవరైతే వింటున్నారో వారందరూ గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుణ్ణి తిరస్కరించడం వల్ల ఒక వ్యక్తి చాలా నష్టపోతున్నాడు, సకలము కోల్పోతున్నాడు. కాబట్టి భయంకరమైన శిక్షను కొని తెచ్చుకుంటున్నాడు. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని కలిగి జీవించే వారిగా ఉండాలి. ఎప్పుడు దేవునికి దగ్గరగా బ్రతికే వారిగానే ఉండాలి. ఎప్పుడు దేవునితో సహవాసం కలిగి ఆయన యందు ఫలించే వారిగానే మనం ఎల్లప్పుడూ ఉండాలని ప్రభు ప్రేమను బట్టి మీకు తెలియజేస్తున్నాను.